ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులను సంపాదించుకున్న దక్షిణ కొరియా కేపాప్ బాయ్ బ్యాండ్ BTS దాదాపు 4 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ సంగీత ప్రపంచంలోకి గ్రాండ్ రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైంది. ఈ సందర్భంగా అరిరాంగ్ అనే తమ కొత్త ఆల్బమ్ ను మార్చి 20న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ఆల్బమ్ విడుదలను పురస్కరించుకొని ప్రత్యేకంగా నిర్వహించే BTS ది కమ్బ్యాక్ లైవ్ అనే కార్యక్రమాన్ని తాజాగా విడుదల చేసిన టీజర్ తో ఈ ఈవెంట్ పై ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానుల్లో భారీ ఉత్సాహం నెలకొంది. 2022లో తాత్కాలిక విరామాన్ని ప్రకటించిన తర్వాత సభ్యులు తమ వ్యక్తిగత ప్రాజెక్టులు మరియు విధులు పూర్తి చేసుకున్నారు. ఇప్పుడు మరోసారి కలిసి స్టేజ్ పై కనిపించబోతుండటంతో అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ ప్రత్యేక కార్యక్రమంలో బ్యాండ్ సభ్యులు రామ్, జీన్, సుగా, జేహోప్, జిమిన్, వి మరియు జంగ్కుక్ ఒకే వేదికపై మళ్లీ కలిసి ప్రదర్శన ఇవ్వనున్నారు. ఈ గ్రాండ్ కంబ్యాక్ కార్యక్రమం దక్షిణ కొరియాలోని ప్రముఖ ప్రదేశమైన జ్వాంగ్వాన్మున్ స్క్వేర్ లో నిర్వహించబడుతుంది. ఈ వేడుకలో కొత్త ఆల్బమ్ విడుదలను సెలబ్రేట్ చేయడంతో పాటు అభిమానులతో ప్రత్యేక అనుభూతిని పంచుకోనున్నారు. టీజర్ వీడియోలో 2022లో బ్యాండ్ విరామాన్ని ప్రకటించిన క్షణాలు, అభిమానుల భావోద్వేగ స్పందనలు కూడా చూపించారు. బ్యాండ్ సభ్యులు తమ వ్యక్తిగత ప్రయాణాలు, ఎదుగుదల గురించి మాట్లాడిన సందర్భాలు కూడా టీజర్ లో కనిపిస్తాయి. 7 మంది కలిసి ఉంటే ఏదైనా సాధించగలం అనే సందేశంతో అభిమానులకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చారు. అరిరాంగ్ అనే ఈ కొత్త ఆల్బమ్ మొత్తం 14 పాటలతో రూపొందింది. ఇందులో బాడీ టు బాడీ అనే పాటతో ఆల్బమ్ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత హోలిగాన్, ఎలయన్స్, ఫే 2.0, నెంబర్ 29, స్విమ్ వంటి పలు ట్రాక్లు ఉండనున్నాయి. ఈ ఆల్బమ్ లో బ్యాండ్ తమ గుర్తింపు, మూలాలు మరియు సంగీత ప్రయాణంలో జరిగిన మార్పులను ప్రతిబింబించనుంది. కంబ్యాక్ లైవ్ కార్యక్రమం అనంతరం మరో ప్రత్యేక ప్రాజెక్ట్ కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. BTS ది రిటర్న్ అనే పూర్తి స్థాయి డాక్యుమెంటరీ మార్చి 27న నెట్ఫ్లిక్స్ విడుదల చేయనుంది. ఈ డాక్యుమెంటరీ ప్రముఖ దర్శకుడు బయోనగ్యాన్ దర్శకత్వం వహించారు. బ్యాండ్ తిరిగి కలిసిన క్షణాలు, ఆల్బమ్ తయారీ ప్రక్రియ, ఫస్ట్ స్టేజ్ సంఘటనలు ఇందులో చూపించనున్నారు. ఇక ఆల్బమ్ విడుదల తర్వాత బ్యాండ్ అరిరాంగ్ వరల్డ్ టూర్ 2026-2027 పేరిట భారీ ప్రపంచ పర్యటనను కూడా ప్రారంభించనుంది. ఈ టూర్ లో ఆసియా, ఉత్తర అమెరికా, లాటిన్ అమెరికా, యూరప్ మరియు మధ్యప్రాచ్య ప్రాంతాల్లో మొత్తం 34 ప్రాంతాల్లో 82 షోలు నిర్వహించనున్నారు. ఇది 2021-22లో జరిగిన పర్మిషన్ టు డాన్స్ ఆన్ స్టేజ్ టూర్ తర్వాత బ్యాండ్ చేసే తొలి భారీ టూర్ కావడం విశేషం. ఇక బ్యాండ్ సభ్యులు దక్షిణ కొరియాలో తప్పనిసరిగా అమలులో ఉన్న సైనిక సేవా విధిని కూడా పూర్తి చేశారు. అక్కడ 18 నుండి 28 సంవత్సరాల మధ్య వయసు ఉన్న ప్రతి పురుషుడు 18 నుంచి 21 నెలల పాటు సైన్యంలో సేవ చేయడం చట్టపరంగా తప్పనిసరి. ఈ విధులు పూర్తి చేసిన తరువాత ఇప్పుడు బ్యాండ్ సభ్యులు మళ్లీ కలిసి సంగీత ప్రపంచాన్ని కదిలించడానికి సిద్ధమవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న BTS ఆర్మీ అభిమానులు ఈ కంబ్యాక్ ను పెద్ద పండుగలా జరుపుకునేందుకు సిద్ధమవుతున్నారు.